ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. క్రీస్తు శకము విశ్వాసులమైన మనమెంతో ధన్యులం. ఎందుకంటే యేసు ప్రభుకి ముందు దేవుడు అందరితో మాట్లాడేవాడు కాడు. ఇప్పుడైతే అందరిలోనూ తన ఆత్మను ఇచ్చి అబ్బా తండ్రి అని మాట్లాడగలిగే అవకాశాన్ని దేవుడు అందరికీ కల్పించాడు. ధన్యులం కదా మనం. దేవుని ఆత్మ అప్పుడప్పుడు దిగి వస్తూ ఉండేవాడు. అది కొద్ది మందితోనే మాట్లాడుతూ ఉండేవాడు. తన సేవకులతో, ప్రవక్తలతో, యాజకులతో, రాజులతో మాత్రమే మాట్లాడుతూ ఉండేవాడు. సామాన్య ప్రజలకు దేవుని మాటను నేరుగా వినగలిగే భాగ్యం అప్పటి కాలంలో లేదు. కొంతకాలం అయితే ఆగిపోయింది. మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాల కాలము. ఈ 400 సంవత్సరాల కాలంలో ఎన్నడూ దేవుని స్వరము వినబడలేదు. దూత రాలేదు, ప్రవక్త లేడు, యాజకుడు లేడు. అంతా స్తంభించిపోయింది. సడన్గా యోహాను తండ్రి జకరియా దేవాలయంలోనికి వెళ్ళి దేవుని దర్శనాన్ని పొందినప్పుడు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? అప్పటి వరకు అసలు దేవుని స్వరం వినిన వాళ్ళు ఎవరు ఆ కాలంలో లేరు. సడన్గా కంగు తిన్నాడు, భయపడ్డాడు. అప్పుడు దూత అన్నాడు, భయపడొద్దు అని చెప్పాడు. అయితే ఈ కాలంలో అయితే దేవుడు ఆత్మరూపిగా అప్పుడప్పుడు రావడం కాదు కానీ నిత్యము విశ్వాసులమైన మన హృదయంలో ఆయన స్థిర నివాసం చేస్తున్నాడు. అది ఎంతో గొప్ప భాగ్యం. ఆయన మరణంతోనే ఆ అడ్డుగోడ, అడ్డు తెర చినిగిపోయింది.
ఆయన చనిపోయి ఉండకపోతే మనకు దేవునితో యాక్సెస్, అనుసంధానమయ్యే అవకాశము ఉండేదే కాదు. కనుక ప్రభు మన కొరకు చనిపోయి తండ్రితో ఐక్యపరిచినందుకు మనం దేవునికి ఎంతో జీవితకాలమంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఈరోజు నేను చెప్పే సందేశం ఏంటంటే, ఎంపిక చేసుకొనుట. ఎంపిక. యేసు ప్రభు సిలువకు వెళ్ళే ముందు ఒక మంచి ప్రార్థన చేశాడు. చూడండి ఆ ప్రార్థన ఏంటో. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనము. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైన ఎడల మైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని. యేసు ప్రభు పాపి అని బాప్తిసం తీసుకోలేదు. మనకు మాదిరిగా ఉండడానికి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. యేసు ప్రభు తనను హింసించే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అది మనకు నేర్పడానికే. ఆయన నీతిమంతుడై ఉండి మన కొరకు హింసింపబడి సిలువ వేయబడి చనిపోయాడు. మనం కూడా ఆయన వలె నీతి నిమిత్తము హింసింపబడి ఆయన రాజ్యంలో ప్రవేశించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన మనకు నేర్పిన ప్రార్థన ఏంటంటే, మన అయిష్టాలు కొన్ని ఉంటాయి, అయినా దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరునట్లు మనము దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తమే నా జీవితంలో సిద్ధించుగాక అని అనాలి. ఒక అమ్మాయికి 2 విషయాలు తన మనసులో ఉన్నాయి. ఒకటేమో తను ఇష్టపడిన ఒక అబ్బాయి, ప్రేమించిన అబ్బాయి. మరొకటేమో తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం. ఇప్పుడు ఆమె ఎటు నిర్ణయం చేసుకోవాలో తెలియట్లేదు. నన్ను కని పెంచిన తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకోవాలా, లేక నేను ప్రేమించి నన్ను ప్రేమిస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా? ఆమె విశ్వాసి గనుక ఒక ప్రార్థన చేసింది. ఏమనంటే, నా ఇష్టము కాదు, నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించాలి. సిద్ధించుట అంటే నెరవేరాలి, జరగాలి. చూచారా? ఎప్పుడైతే మనం దేవునికే విడిచిపెట్టేశామో ఆయన మనకి ఏది ఉత్తమమో దాన్ని ఇస్తాడు. మనము ఏరుకొనేది చెత్త, ఆయన ఇచ్చేది మంచిదే, శ్రేష్టమైంది. చిన్న ఉదాహరణ ఏంటంటే, తండ్రి కోరి ఇచ్చిందేమో ఉత్తమమైంది, తాను ఎంపిక చేసుకున్నదేమో మంచిది కాదు. అలాగే దేవుడును. ఆ అమ్మాయి ఏమి నిర్ణయించుకోవాలో తెలియక దేవునికి వదిలేద్దాం, ఇద్దరిలో ఎవరొకరిని చేసుకోవాలి, దేవా నీ చిత్తం ఏదో అదే చేయండి, నేను అన్ను ఆ అన్నం వద్దన్నం కావాలన్నం అని దేవునికి విడిచిపెట్టింది. అప్పుడు దేవుడు తన జీవితంలో ఉత్తమమైన దాన్ని చేశాడు. మనం కూడా ప్రతి చిన్న విషయంలో దేవా నీ ఇష్టం అని అనుకోవాలి. మన ప్రక్కన 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎంపికలు. ఒక ప్రక్కన మన ఇష్టం, మరో ప్రక్కన దేవుని చిత్తం లేక దేవుని ఇష్టం. మన ఇష్టం కోసం ప్రార్థన చేసుకోవడం మంచిదే. ప్రభు కూడా చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. ఈ భయంకరమైన శిలువ మరణం పొందడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చాలా భయం, అవమానం. ముందుగానే తెలిసిందనుకోండి ఏం చేస్తారో, మరణాన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఆయన మానవ శరీరములో ఉన్నాడు గనుక అవమానము, చీదరింపబడుట, తండ్రి చేత విడిచిపెట్టబడుట, శిష్యులందరి చేత విడిచిపెట్టబడుట, ఉమ్మివేయబడుట, ముళ్ళ కిరీటం ముళ్ళు తలలో గుచ్చబడుట, వీపంతా దున్నబడుట, బల్లెముతో కొరడాతో కొట్టబడుట, ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు.
పెద్ద మ్రానును మోసుకొని కొండపైకి ఎక్కడం అంటే ఆ మ్రానును మన భుజం మీద వేస్తే మనం పడిపోతాం, మొయ్యలేం, కాస్తంత దూరం కూడా మొయ్యలేం. కానీ ప్రభు ఆయన వీపంతా గాయాలైపోయి ఉంటుంది ఆ బరువు మొయ్యలేక. ఎంత రక్తం కారి ఉంటుందో మన కోసం ఆ ప్రభు ఆ శిలువ మరణాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా కొన్నిసార్లు మన స్వంత ఇష్టాన్ని ప్రార్థనలో అడుగుతాం. నాకు ఫలానాది ఇయ్యి, నాకు ఫలానాది అంటే ఇష్టం, నాకు ఇలా చెయ్యి అలా చెయ్యి అని. ఒక కుటుంబంలో ముందు ఆడపిల్ల పుట్టింది. డెలివరీకి తీసుకెళ్ళే టైం అప్పుడు ఆ ఆడపిల్ల తల్లి అడుగుతుంది, పాస్టర్ గారండి మనవడు కావాలని ప్రార్థన చేయండి అంటుంది ఆమె. అప్పుడు వాళ్ళ ఆయన గారు ప్రక్క నుండి అన్నారు, అదేంటే కడుపులో పెరిగేది ఆడపిల్ల అనుకో, పాస్టర్ గారు ప్రార్థన విని దేవుడు మగపిల్లాడుగా మార్చేస్తాడు ఇప్పుడు డెలివరీకి వెళ్ళే ముందు. లేలే అలాంటి మ్యాజిక్స్ ఏమి దేవుడు చేయడు. దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. ఆ నిర్ణయించిన బిడ్డ కడుపులో ఉన్నది. అప్పుడు ఆమె వైపు చూశాను, నువ్వేమంటావు అని. తను నవ్వి, బాబు కావాలని ఆశ ఉందండి, కానీ దేవుడు ఎవరిస్తే వాళ్ళేనండి. వాళ్ళ తల్లి కంటే ఆ పిల్లలో విశ్వాసం మంచిది. నాకు ఇది ఇస్తావా ఇవ్వవా, నేను ప్రేమించినోడితేనే పెళ్లి జరగాలి, మా తల్లిదండ్రులు ఏడిసినా చచ్చినా ఆత్మహత్య చేసుకున్నా నాకు అక్కర్లేదు, నాకు వాడే కావాలి, ఇస్తావా ఇవ్వవా అని దేవుడితో దెబ్బలాట పెట్టుకోవడం మంచిదా? నీవు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడో గనుక, నాకు ఏది మేలో నీకు మాత్రమే తెలుసు గనుక, యు గివ్ మీ వాట్ యు ఇంటెండ్ టు గివ్ మీ, యు నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించుగాక అని అంటే దేవునికి మనం విడిచిపెట్టిన వారం అవుతాము. ఆయన మనం కోరిన చెత్తది కాక ఉన్న వాటిలో మంచిది శ్రేష్టమైంది మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనం సంతోషిస్తూ ఉంటే ఆయనకి సంతోషమే, మనం దుఃఖంలో ఉంటే ఆయనకి దుఃఖమే. కనుక ప్రభువు మనకు నేర్పించి వెళ్ళాడు ఏమని, ఇది నాకు కష్టంగా ఉంది, అయినప్పటికీ నాకేదో కష్టంగా ఉందని నేను అడిగానని నీవు నాకు ఇవ్వడం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే. మనందరికీ ఉంటాయి కోరికలు, మనందరికీ అనిపిస్తుంది ఎలాగో ఉండాలని, అయినా అది దేవుని చిత్తము కాదేమో అనుకొని యేసు ప్రభు తండ్రికి ఎలా చిత్తానికి అప్పగించుకున్నాడో, నీ చిత్తమే సిద్ధించుగాక, నా ఇష్టం కాదు అని అన్నాడు. మనం కూడా అలాంటి ప్రార్థన చేద్దాం, అలాంటి ఎంపిక మనం చేద్దాం. ప్రభువు నేర్పిన ప్రార్థనలో మత్తయి సువార్త 6:10లో, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నా సంఘములోను నా హృదయములోను నెరవేరునుగాక అని మనం ప్రార్థన చేయాలి. పరలోకములో దేవుడు చెప్పినట్టు జరుగుతుంది, అవునా కదా? మరి నీ జీవితంలో దేవుడు చెప్పినట్టు జరుగుతుందా? గనుక బైబిల్ చెప్తుంది ఏమనంటే, ప్రభు నమ్మిన వారందరూ ఆయనకు భార్య లాంటి వారు, భర్త యేసు ప్రభు. గనుక నేను కూడా భార్యనే ఆ ప్రభువుకి, భార్య లాంటి వాడిని. ఆయన మంచివాడు, మనందరం చెడ్డవారు. అది అక్కడ పోలిక. అంతేగాని స్త్రీలందరూ చెడ్డవారును లోకంలో ఉన్న పురుషులందరూ మంచివారని కాదు. కనుక మనం ప్రభు చెప్పినట్టు నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను పెళ్లి చేసుకొనలేదు, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకే నేను అత్తవారింటికి వచ్చి ఉన్నాను అని. నాకు పెళ్ళికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మేము చెడ్డవాళ్ళం ఏమి కాదు కానీ మంచి ఫ్రెండ్షిప్ మాది, నేను మాట్లాడతాను నువ్వు వినొద్దు అంటే ఊరుకుంటాడట మీసాల రాజు. ఓయ్ అంటాడు, పెళ్ళికి ముందు నువ్వేం చేసావో నాకు అనవసరం, పెళ్ళైన తర్వాత పాత ఫ్రెండ్షిప్లు కానీ పరిచయాలు కానీ వేళాకోళాలు కానీ తల్లి ఇల్లు కానీ జాంతనాయి.
నా ఇష్టం, వెళ్ళిపో ఇంటికి. ఇది ఒకటే మార్గం. ఇక నా ఇష్టం అని దెబ్బలాట పెట్టుకునే భార్యకు ఒకే ఒక జవాబు, నీ ఇష్టం, మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంటి దగ్గర చెయ్యి, ఇక్కడ కుదరదని పంపేస్తాడు. మనం కూడా ప్రభువుని నమ్మకముందు ఇష్టం వచ్చినట్టు జీవించాం, మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆయనకు బందీలమైపోయాం, ఆయన యొక్క సంరక్షణలోకి వచ్చాం, ఆయనతో నిబంధన చేసుకున్నాం. గనుక ప్రభు చెప్పినట్టు నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి. కనుక క్రైస్తవ జీవితం యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే మనల్ని రక్షించిన వాని చిత్తము నెరవేర్చుకోవడానికే మనం రక్షింపబడ్డాం అనుకోవాలి. ప్రభు ఎంత మంచి పాఠం మనకు నేర్పాడు. పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అనేదానికి ప్రభు చెబుతూ, ప్రభువా ప్రభు అని పిలుచువాడు కాదు, మత్తయి 7:21లో పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఎవరు ప్రవేశిస్తారు? పాస్టర్ గారు చిత్త ప్రకారం చేసేవారు కాదు, లేక సంఘ పెద్దలు చెప్పినట్టు చేసేవారు కాదు. తండ్రి చిత్త ప్రకారం చేయాలి, మన ఇష్టం కాదు. యేసు ప్రభు తండ్రి చిత్త ప్రకారము చేసినట్లు మనం కూడా ఆయన వలె తండ్రి చిత్త ప్రకారమే చేయాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. మొదటి సమూయేలు 15:22లో దేవుడు అమాలేకీయుల్ని హతం చేయమని సౌలుకు చెప్పాడు. అయితే సౌలు రాజును చంపలేదు, అందంగా ఉన్న స్త్రీలను చంపలేదు, బాగా బలిసిన గొర్రెల్ని చంపలేదు. అవన్నీ తెచ్చుకున్నాడు తన అంతఃపురంలోనికి. అప్పుడు దేవుడికి బాధ అయ్యి సమూయేలుతో కబురు చేశాడు. ఏమని? తాను సెలవిచ్చిన మాటను గైకొనుట వలన దేవుడు సంతోషించినట్లు ఆ బలులు అర్పించడం వల్ల సంతోషిస్తాడా? దేవుడు సంతోషించాలంటే నీవు అనుకున్నట్టు చేయడం కాదు, ఆయన చెప్పినట్లు చేయాలి అని చెప్తూ అంటున్నాడు. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. దేవుని చిత్తం ఇదే. రావడం మంచిదే, వినడం మంచిదే, కానీ అలాగు చేయుట శ్రేష్టము అని చెప్పాడు. దేవుడు నియమించాడు, గాడిదలు కాసుకునే వాణ్ణి రాజుగా నియమించాడు సౌలుని. అయితే సౌలు రాజ్యము పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తం చేయకుండా తన చిత్తాన్ని చేశాడు. అంతే, అయిపోయింది. దేవుడు తీసేశాడు. నీకున్న ఆరోగ్యాన్ని, నీకున్న రాబడిని, నీకున్న సంతోషాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. ఎప్పుడంటే దేవుడు చిత్తము నీ జీవితంలో చేయకుండా నీకు తోచినట్టు చేస్తే. వెరీ సీరియస్ సుమా. ఆయన్ని నమ్ముకున్నాక ఇక ఆయన ఇష్టమే, మనుషుల ఇష్టం కాదు. మరి మీరు ఆలోచన చేయండి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో మీ చిత్తము నెరవేరుస్తారో? లూకా సువార్త 54-62 పేతురు మధ్య 2 సవాళ్ళు ఉన్నాయి. ఏంటి సవాళ్ళు అంటే, ప్రభువుని సిలువ వేసిన శత్రువుల పక్షంగా నీవు ఉంటావా, లేక నా పక్షంగా నీవు ఉంటావా? సిలువ దగ్గర నీవు నిలబడతావా, లేక సైనికుల మధ్యలో నీవు నిలబడతావా అని అంటే, పేతురు ఏం చేశాడు? సైనికుల మధ్యలో నిలబడ్డాడు, సిలువ దగ్గర లేడు. సిలువ దగ్గర నిలబడింది యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడు. అయితే శత్రువుల సమూహములో కలిసిపోయింది ఎవరు? పేతురును ఇస్కరియోతు యూదాను. నీవు ఎవరి మధ్యలో ఉంటావో అదే నీ ఐడెంటిటీ. చెడ్డ స్నేహితుల మధ్యలో ఉండి అపహాసకులు కూర్చుండే చోటును నువ్వు కూర్చుంటే నీవు నీతిమంతుల సభలో నిలవలేవు. నీ ఐడెంటిటీ ఎవరితో? ఇక్కడ మనం చూస్తే 56వ వచనంలో, 58, 59 వచనాల్లో ప్రజలు చెప్పిన సాక్ష్యం చూడండి. వీడును అతనితో కూడా ఉండెను. ఎవరు? పేతురు. అతనితో కూడా అంటే
ప్రభుతో కూడా ఉండేను అని సాక్ష్యం చెబుతున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు 58లో, నీవును వారిలో ఒకడవు అని చెప్తున్నారు. 59లో, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను అని చెబుతున్నారు. అయితే పేతురు అంటాడు 57లో, నేను అతన్ని ఎరుగను. 58లో, ఓయ్ నేను కాను. 60 వచనంలో, ఓయ్ నువ్వు చెప్పింది నాకు తెలీదా? ఎవరు? యేసుప్రభు ఎవరు? ఎంత దారుణో చూడండి. మిగిలిపోయిన రొట్లు చేపలు మెక్కి కూడా ఉండి అత్తగారికి బాగోపోతే హాస్పిటల్ ఖర్చు లేకుండా ప్రభువుని తీసుకెళ్ళి బాగు చేయించుకొని శిష్యుల్లో ప్రథముడుగా ఉండి పరలోక రాజ్యపు తాళపు చేతులు ఇవ్వబడి ఇన్ని కౌరులు చెప్పిన పేతురు ఎంత అబద్ధం ఆడుతున్నాడో చూడండి. ఇక్కడ ఒక సత్యం చెప్తాను, బాగా వినండి. ప్రజలు నీ గురించి ఏమి చెప్పుకుంటున్నారో అనేది సత్యం, నీ గురించి నీవు ఏం చెప్పుకుంటున్నావో అనేది అసత్యం. బాగా వినండి దీని గురించి. పేతురు గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారో అనేదే సత్యం. పేతురు తన గురించి తాను చెప్పుకునేది అబద్ధం. ఎంత అబద్ధం అంటే, నేను ఎరుగనమ్మా, నేను కాను నువ్వు అనుకునే మనిషి. మూడవది, నీవు చెప్పింది నాకు అసలు తెలియలేదు. యేసుప్రభు ఎప్పుడో వినలేదే ఆ పేరు, ఎప్పుడు వినలేదా? ప్రభు అక్కడి నుంచి చూస్తా ఆయన వినబడిపోతున్నాయని మనసులో ఉన్నదే గ్రహించేయగలిగిన దేవుడు ఆయన. దూరము నుండి చూస్తూ వినలేడా? ఆయనకు తెలుసనే విషయం కూడా పేతురుకి తెలుసు. కానీ సమయం వచ్చేటప్పటికి మనందరం ఒకటే అని వాళ్ళ గుంపులోకి వెళ్ళిపోయాడు పేతురు. ఇది ఈ గుంపులోంచి ఆ గుంపులోకి. శిష్యులందరితో పాటు యోహాను కూడా పారిపోయాడు. కానీ మొత్తం మీద మళ్ళా వచ్చాడు యోహాను. వచ్చిన మూలానే ప్రభు ఆ తల్లిని చూసుకోమనే బాధ్యతను అప్పగించాడు. సిలువ దగ్గర నిలబడి అలా చూస్తున్నాడు ఆయన. పేతురు పారిపోయాడు. పారిపోయి ఇంట్లో ఉన్నా పర్వాలేదు, శత్రువులందరూ కలిసి చెడ్డగా మాట్లాడుకుంటుంటే, పన్నాగం పన్నుతుంటే, చలి కాచుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ చూడండి ఏం రాస్తుందో, 54వ వచనంలో, పేతురు వారి వెనక వచ్చుచుండెను. ఎవరి వెనక? శత్రువుల వెనక. ఇదెంత దారుణం అండి. బాగా పెట్టినంతకాలం తిన్నాడు. ప్రభుపక్షంగా ఒక్క గడి అయినను మేలుకొని ఉండవలసి వచ్చేటప్పటికి వాళ్ళ వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభు అడిగాడు, మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా? శరీరము తిని రక్తము త్రాగమంటున్నావు. ఈ మాట చాలా కఠినంగా ఉంది గనుక మేమెవరూ అలా చేయదలుచుకోలేదు. వాళ్లకు అర్థం అవ్వలేదు నా మాట, మీకు అర్థం అవ్వలేదా? వాళ్ళందరూ నా మాటను విని ఇది చాలా కఠినంగా ఉంది, ఈ మాట ఎవరు అనుసరిస్తారు ఇలాగ అనుకొని వెళ్ళిపోయారు. పేతురు, యోహాను, యాకోబు మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేతురు అన్నాడు, మేము ఎక్కడికి వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. వేర్ ఎల్స్ కుడ్ వి గో? ఇంకెక్కడికి వెళ్ళడానికి మాకెవరు లేరు అని ఇన్ని కౌరులు చెప్పిన పేతురే ఇప్పుడు 54వ వచనంలో వారి వెనక వచ్చుచుండెను అని ఈయన కూడా ఒక సైనికుల్లాగా. 55వ వచనంలో వారి మధ్య కూర్చుండెను. అయ్యో, నీవు ఎవరి మధ్య కూర్చుంటున్నావు? నీవు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో నీవు ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తివే. నీతిమంతుల మార్గములో పాపులు నిలువరు. ఆదివారం ఇక్కడేనండి. వచ్చి కూర్చోవడం మీద కష్టమేం కాదు, అదేనా ఖర్చుతో కూడిన పని ఏంటి? నువ్వు మొక్కుకున్నావు కనుక వచ్చావు, ఏదో దేవుణ్ణి ఉద్ధరిస్తున్నానన్న ఫీలింగ్తో. కానీ మందిరములో నటించేది కాదు భక్తి, బయట ప్రదర్శించేది భక్తి. నీ నిజ జీవితంలో ఎలా ఉంటున్నావో అనేది భక్తి. నీవు పనిచేసే స్థలంలో నీ ప్రవర్తన, నీ మాటలు, నీ సంభాషణ, నీవు స్నేహం చేసే వ్యక్తులు, నీవు మాట్లాడే వ్యక్తులు ఎవరు అనే దాన్ని బట్టి నీ ఐడెంటిటీ ఆధారపడి ఉంటుంది, నీ గుర్తింపు. నీ ఫ్రెండ్స్ అంతా ఎవరు? నీ కొలీగ్స్ అంతా ఎవరు? పేతురు అంటున్నాడు, ఆదివారం ప్రభువా నీతోనే, కష్టం వచ్చినప్పుడు మాత్రం శత్రువుల పక్షంగా వెళ్ళిపోతాను.
మళ్ళీ ఇంకో పార్టీ రాజకీయ అధికారంలోకి వచ్చిందనుకోండి, సిగ్గులేని ముఖంతో మళ్ళీ దీనిలోకి వచ్చేస్తారు. మళ్ళీ చేర్చుకుంటావా, వీళ్ళకి మెంబర్స్ కావాలి కదా, రా ఇది మామూలే, అక్కడ గంతు ఇక్కడ గంతు మామూలే, రా రా రా, నువ్వు 1 కోటి ఇస్తావా నీలో ఉంటాను, నువ్వు 2 కోట్లు ఇస్తా నీ దగ్గరకు వచ్చేస్తాను. డబ్బుకు అమ్ముడు పోయే మనుషులు వీళ్ళందరూ. ప్రభు శిష్యుడైన పేతురు కూడా ప్రభు అడిగాడు, నాతో కూడా ఒక్క గడి అయినను మేలుకొని ఉండరా, ప్లీజ్ బీ విత్ మీ వెన్ ఐ యామ్ ఇన్ ఎగోనీ. మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది. ఐ వాంట్ యూ టు స్టాండ్ బిసైడ్ మీ ఇన్ మై సారోఫుల్ టైమ్స్. నా బాధకరమైన సమయంలో నాతో ఉండరా, నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వరా. మీరు ఏం చేయొద్దు, ప్రక్కన ఉండండి చాలు, అదే నాకు కంఫర్ట్. వాళ్ళందరూ కత్తులు గుదియలు పట్టుకొని వస్తున్నారు నా మీదకి. ఒక బందిపోటు దొంగను బంధించడానికి వచ్చినట్టు దొంగచాటుగా నక్కి నక్కి వస్తున్నారు. వాడేమో నాతో ఉన్నవాడే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు అని అర్థం చేసుకోండి. ఇవన్నీ ప్రభువుకు తెలుసు ఎంత గూడిపుటాన్ని జరుగుతుందో, శత్రువులు ఎంతగా పన్నాగం పన్నుతున్నారు. ఇవన్నీ గ్రహించిన ప్రభువు, నాతో ఉండరా కాసేపు, నాతో కలిసి ప్రార్థన చేయరా, నా గుండె బలహీనపడుతుంది, మరణ వేదన నన్ను చుట్టుకున్నది. కీర్తన 22 రాయబడినట్టు, వుడ్ యూ స్టాండ్ ఫర్ మీ, నాతో ఉంటారా అని అడిగితే ఈ నిద్రపోతులు ఏక నిద్రే. నిద్ర కాదులేండి, వేషం. తప్పించుకొని పారిపోవడానికి అవకాశం చూస్తున్నాడు. వాడేమో ఎప్పుడు పట్టిద్దామా అని అవకాశం చూస్తున్నాడు ఇస్కరియోతు యూదా. వీళ్ళేమో ఎప్పుడు పారిపోదామా అని నక్కి నక్కి వెనక్కి తిరుగుతున్నారు. ఒకసారి కదా, 2 సార్లు కదా, 3 సార్లు. ప్రజలు చెప్పేది సత్యమైన సాక్ష్యం, నీవు గురించి నీకు చెప్పుకునేది అబద్ధమైన సాక్ష్యం. ఇంతకీ నీవు ఎవరి పక్షంగా ఉంటావు? నిర్గమకాండం 32:26లో మోషే అడుగుతున్నాడు, యెహోవా పక్షమును ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగానే లేవీలందరూ ఆయన పక్షం వచ్చేసారు. నీవెవరి పక్షంగా ఉంటావు? ఒకరోజు మేము అడవి ప్రాంతంలో సేవకు వెళ్ళాం. ఆ రోడ్డు మీద బండి ఆపాం. ఆ పచ్చని చెట్టు మీద ఒక ఊసర వెళ్ళి ఉంది. మమ్మల్ని చూచి కదిలింది. ఆకులతో సేమ్ అలాగే ఉంది రంగు. మా డ్రైవర్ అన్నాడు, సార్ పడదాం దీన్ని, ఊసరవెల్లి అని వెండమే కానీ ఎప్పుడు చూడలేదు అని. ఒక గోని సంచి ఉంటే వెనకాల కాళ్ళిది, దాని మీద వేసి చుట్టేసి కారు వెనకాల పెట్టాడు. మేము చాలా దూరం ప్రయాణం చేసి ఇంటికి వచ్చాం. ఇది ఎలా ఉందో చూద్దామని ఆ గోని సంచి ఇప్పేటప్పటికి లేదు అక్కడ. అయ్య బాబు ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నాం. ఇంతకీ అక్కడే ఉంది, కానీ గోని సంచి రంగులోకి మారిపోయింది. అది దాన్ని చూడలేదు, గమనించలేదు. మీరు ఎవరైనా ఊసరవెల్లులు ఉన్నారా? ఆదివారపు నటన, సోమవారపు నిజ జీవితం. నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటంటే, మనము ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో అనేదే వాట్ వీ ఆర్, మనం ఎవరమో అనేది. 10 మందిలో ఉన్నప్పుడు అందరూ నటించేవాళ్ళే. వట్టెప్పుడు ప్రేమ ఓలకపోయడం కష్టమేమి కాదు, శ్రమ అప్పుడు నిలబడేదే నిజమైన ప్రేమ. కానీ పేతురు నిలబడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఒక్క 40 రోజులు మోషే కనిపించపోయేసరికి ప్రజలందరూ ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తున్నారు. ఓ విగ్రహమా, నీవే మమ్మల్ని ఐగుప్తులోంచి బయటకు తెచ్చావు, నీకే మహిమ అంటున్నారు. దేవుడు అన్నాడు, పక్క తప్పుకో మోషే, వీళ్ళను అగ్నితో దహించేస్తాను. నీవు దహించే ముందు అడుగుతాను, యెహోవా పక్షమున ఉన్నవారందరూ ఇలా నా వైపుకు వచ్చేయండి అనగానే లేవీలందరూ మేము దేవుడి పక్షంగా ఉంటామని చెప్పి ఆయన పక్షానికి వచ్చారు. పేతురు శత్రువుల పక్షంకి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదా అయితే నేనే పట్టిస్తాను, మీరు ఎంత ఇస్తారని తానంతట తానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బేరం కుదుర్చుకున్నాడు. వాళ్ళు ఆ డబ్బు తూచి ఇచ్చారు. ఆ దరిద్రుడు వాటిని అనుభవించలేకపోయాడు. సరిగదా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మీ ముందు కూడా ఒక సవాలు ఇవ్వబడుతుంది.
30 వెండి నాణాలు కావాలా లేక నిత్య జీవం కావాలా అంటే మీరు దేవుని కోసం 30 వెండి నాణాలను కాదనుకొని నిత్య జీవం కోసం ఆయన సన్నిధికి రాగలరా? ఇద్దరు శిష్యులు శత్రువుల పక్షంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు నీ ఐడెంటిటీ ఎవరితో? ఊసరి వెళ్ళే రోజుకో రకమైన వేషం మారుస్తున్నావా నీవు? అది నీకే నష్టం. అయితే మనం ప్రభు పక్షంగా ఉండడానికి తీర్మానం చేసుకుందాము. లూకా 23లో సిలువ మీద దొంగల గురించి వ్రాయబడి ఉంది. 39వ వచనంలో చెడ్డ దొంగ అంటున్నాడు, నిన్ను నీవే రక్షించుకో, మమ్ము కూడా రక్షించు. మరొక దొంగ అంటున్నాడు, నన్ను పరదేశంలో చేర్చుకో నీతో పాటు అంటున్నాడు. ఆ రోజు 4 చనిపోయారు. ఒకరు ఇస్కరియోతు యూదా, మరొకరు సిలువ మీద దొంగ, మరొక 2 యేసు ప్రభు మంచి దొంగ. లెక్క వచ్చిందా? 2 చనిపోయి నరకానికి వెళ్ళారు, 2 చనిపోయి పరదేశుకు వెళ్ళారు. ఇస్కరియోతు యూదా చనిపోయి నరకానికి వెళ్ళాడు. ఈ చెడ్డ దొంగ 39లో ఆ నేరస్తుడు ఆయనను దూషిస్తున్నాడు, ఈ లోక రక్షణ కోరుకుంటున్నాడు. 40 వచనంలో శిక్షా విధిలో ఉంటూ కూడా, న్యాయమైన శిక్షా ఫలం పొందుతూ కూడా ఈ లోక శ్రమల నుండి తప్పించుకోవాలని అనుకున్నాడు, కానీ పరదేశి వెళ్ళాలని ఆశ తనకు లేదు. యేసుప్రభువా, నీవేదో అద్భుతాలు చేసేవాడివని విన్నాను, ఏదో ఒక మంత్రం చేయి, లేకపోతే అబ్బరకదబ్బరా అను అనగానే అందరూ గుడ్డోళ్ళు అయిపోతారు. అప్పుడు ఇంకొక మంత్రం చదువు, అప్పుడు మేకులన్నీ ఊడిపోతాయి. మనందరం మెల్లగా తప్పించుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోదాం. మళ్ళా కూనీలు చేద్దాం, మళ్ళా దోపిడీలు చేద్దాం, మళ్ళా హత్యలు చేద్దాం. వెళ్ళిపోదాం నాడు. ఈ శ్రమలు ఎవరు భరిస్తారు? ఈ శిక్ష ఎవరు భరిస్తారు? అనవసరంగా దొరికిపోయాము నేను నువ్వును, మళ్ళా వెళ్ళిపోదాం నాడు. ఎంత చెడ్డోడు! వాడిని కోసినా బుద్ధి రాదేమో. అప్పటికే వాడిని సిలువేశారు. వాడికి శిక్ష పెట్టిన వాడు మారడం లేదు. కొందరు ఇంతే, చచ్చినా బుద్ధి రాదంటారే. ఇంక చస్తే బుద్ధి ఏమొస్తుంది? చస్తాడు. ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటావు? యేసు ప్రభువుకి కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన ఒకడు ఉన్నాడు. ఒకడు మారాడు. ఎంత మంచి మాటలు అంటున్నాడు చూడు. 40 వచనంలో వాడిని గద్దిస్తున్నాడు, తప్పురబ్బాయి అని. దేవునికి భయపడు అని చెప్తున్నాడు. మనము శిక్షావిధిలో ఉన్నాము, ఇది మనకు న్యాయమని ఒప్పుకుంటున్నాడు. 41వ వచనంలో మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నామని ఒప్పుకున్నాడు. మరొకటి, ఆయనలో ఏ తప్పిదమును లేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. చూసారా, రక్షణ అనేది కలగాలంటే ఇవన్నీ మనలో జరగాలి. బాప్తీసం మనలను రక్షించదు. రక్షణ పొందినట్టు గుర్తు బాప్తీసం తీసుకోవాలనేది దేవుని ఆజ్ఞ, కానీ బాప్తీసం తీసుకోవడం వల్ల రక్షణ పొందుతామని అనుకోవడం తప్పు. లాస్ట్లో 42లో నన్ను జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యూ గెట్ టు ప్యారడైజ్. నీవు పరదేశకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? వాడేమో నన్ను కష్టాల నుంచి తప్పించవా అని అడుగుతున్నాడు, ఇతనేమో నన్ను నీ రాజ్యంలో చేర్చుకోవా అని అడుగుతున్నాడు. నువ్వేమని ప్రార్థన చేస్తావు? ప్రభువా, ఈ మోకాల నొప్పి పోగొట్టవా? ఆ ఎముకల డాక్టర్ చెప్పాడు, నువ్వు బాగా నడిచేసినట్టున్నావు, అరిగిపోయింది నీ మోకాలు చెప్ప, అరిగిపోయింది, ఆ గుజ్జు అయిపోయిందట. కృత్రిమంగా గుజ్జు ఒకటి పంపించాడట మోకాల మధ్యలోకి. అది 2 రోజులకి అయిపోయిందట, నీళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇస్తారు ఇంజక్షను. ఈ లోకములో మనం పెద్దవాళ్ళం అయ్యే కొలది మన శరీరం బలహీనపడాలి. నాకు తెలుసు, నేను ముసలివాడిని అవుతున్నాను. నాకు తెలుసు, నా వయస్సు పెరిగే కొలది నేను బలహీనం అవుతున్నాను. ఇది ఇంతే. నేనే కాదు, మనుషుల్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయ్యే కొలది బలహీనులు అవుతారు. ఒకరోజు ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోతాం. అందరం చచ్చిపోతాం, మనం ఏమి ఉండం. నేను ఒక 50 ఏళ్ళ దగ్గర ఉంటాం ఇక్కడ మనందరం. ఎవరో కొత్త బ్యాచ్ వచ్చేస్తారు, మనందరం వెళ్ళిపోతాం. కానీ
ఈ లోక శ్రమల నుంచి తప్పించు అనేది మన ప్రార్థన కాకూడదు. మన ప్రార్థన ఎప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా. దేవుడు శ్రమలు తప్పించు అని చేసే ప్రార్థన విన్నాడా, లేక రాజ్యంలో నన్ను చేర్చుకో అనే ప్రార్థన విన్నాడా? మీ ఇష్టం. మీ ప్రార్థన వినాలంటే కష్టాలు పోవాలి, అనారోగ్యాలు పోవాలని దేవుని శోధించొద్దు. పౌలు ముమ్మారే ప్రార్థన చేశాడు. దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలు అంతే. ఒక సాతాను దూతగా ఆ ముళ్ళు నేనే ఒప్పుకున్నాను నీ జీవితంలో. యూ హ్యావ్ టు బేర్ ఇట్. గతంలో నీవు చేసిన పాపానికి శిక్ష నీవు భరించి తగ్గించుకొని పరిపూర్ణుడుగా అయ్యి అప్పుడు నా రాజ్యంలో రావాలనేదే నా యొక్క ఉద్దేశం. నీకు ఆరోగ్యాలు 100 సంవత్సరాలు ఇస్తే నువ్వు 100 సంవత్సరాలు పాపం చేస్తూనే ఉంటావు. నీకు అడ్డుకట్ట వేయడానికి ఈ అనారోగ్యం నీలో కలిగించాను. నీలో సాత్వికత్వాన్ని కలిగించడానికే నిన్ను ఒంటరిదాన్ని చేశాను. నీలో పరిపూర్ణత రావాలంటే నీవు కష్టాల గుండా వెళ్ళాల్సిందే. అది నా చిత్తం అని అంటాడు దేవుడు. చాలా గొప్ప పాఠం కదా మనం నేర్చుకునేది. నీవేం కోరుకుంటావు? కష్టాలన్నీ పోవాలి, మళ్ళీ పాపం చేసేయాలనా? లేక నేను శిక్ష అనుభవిస్తున్నాను, ఈ శిక్షను తీసివేయమని కోరడం లేదు. నేను గతంలో చేసుకున్న దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేను ఐ నో మై ఫెయిల్యూర్స్. నా పతనం, నా పాపం నాకు తెలుసు. అందుకనే దేవుడు ఇప్పుడు నన్ను శిక్షలో పెట్టాడని తెలుసు. అయితే నేను కోరుకునేది ఏంటంటే, ఈ జీవితంలో ఇంతే, కానీ ఈ జీవితం ముగించాక నీవుండే పరదేశంలోకి నన్ను తీసుకెళ్తావా ప్లీజ్? ఒకే ఒక మాట. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. తనేమి బాప్తీసం తీసుకోలేదు, తానేమి దశమ భాగాలు ఇవ్వలేదు, తానేమి సువార్త సేవకు వెళ్ళలేదు, తానేమి గొప్ప పాటలు పాడలేదు, సాక్ష్యాలు ఇవ్వలేదు. యథార్థమైన మార్పు ఆయనలో ఆ కాసేపట్లో కలిగింది. ఆయనలో ఏ పాపం చేయలేదని ఒప్పుకున్నాడు. నేను పాపిని తగిన శిక్షను అనుభవిస్తున్నానని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం మాత్రమే కాదు, నన్ను రక్షించు అని ప్రార్థన చేశాడు. దట్ ఇట్ సెల్ఫ్ చేంజ్ హిస్ డెస్టినేషన్. వీడు కూడా చచ్చిపోయాడు, కాళ్ళు ఇరగ్గొట్టి చంపారు. ఈ మంచి దొంగ కూడా చనిపోయాడు. అయితే వాడు చచ్చి నరకంలోకి వెళ్ళాడు, ఇతను చనిపోయి పరదేశంలో ప్రభుతో పాటు వెళ్ళాడు. నీవు ప్రభుతో పాటు పరదేశంలో ప్రవేశిస్తావా, లేక ఇస్కరియోతు యూదా వలె ఈ చెడ్డ దొంగ వలె ఉంటావా? నీవే ఎంపిక చేసుకో. యూదా గురించి చూడండి, మత్తయి సువార్త 26:14-15 వచనాల్లో, తానే వెళ్ళి నేను మీకు ప్రభువుని అప్పగిస్తాను, మీరు నాకు ఏమి ఇస్తారు అని అంటున్నాడు. వారు 30 వెండి నాణేలు అతనికి తూచి ఇచ్చారు. వాడు అప్పటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒక సవాలు మీకు డబ్బు కావాలా లేక నిత్య జీవం కావాలా? ప్రభు చెప్పాడు, ఒక దాసుడు 2 యజమానులను సేవించలేడు. అయితే డబ్బునన్నా సేవించాలి, లేకపోతే దేవుణ్ణైనా, సిరిని కానీ దేవుణ్ణి కానీ, ఇద్దరిని కలిపి సేవించలేడు. నీకు డబ్బు మీద ఆశ ఉంటే దేవునికి పనికిరావు. డబ్బు మీద నీకు ఎప్పుడైతే ఆశ పోతుందో నీవు దేవుణ్ణి సేవిస్తావు. అదే మీకు తెలుసా, కేవలము ధనాపేక్ష వలననే ఇస్కరియోతు యూదా నాశనమైపోయాడు. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు చక్కగా చెబుతున్నాడు, చాలామంది పొడుచుకొని చచ్చిపోయారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కలిగి ఉన్న వాటితో అన్నవస్త్రాలు కలిగి తృప్తి కలిగి ఉండండి. డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు. నీది కాని దాన్ని నీవు కోరొద్దు, నీ దగ్గర ఉంచుకోవద్దు, నువ్వు ఆశపడొద్దు అని చెప్తున్నాడు. గెహాజీ పరిగెత్తాడు, తెచ్చుకున్నాడు కుష్ఠరోగం. ఆకాను అలా చేశాడు. అననీయ సపేరాలు అలా చేశారు, చచ్చిపోయారు. ధనవంతుడైన యవనస్తుడు మార్కు 10వ అధ్యాయంలో డబ్బు కావాలా లేక నిత్య జీవం కావాలా అంటే
అతను మిక్కిలి ధనవంతుడు గనుక ప్రభువు చెప్పిన మాటలు విని ముఖము చిన్నబుచ్చుకొని ఆ ధనాన్ని విడిచిపెట్టలేక ప్రభువునే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే నిత్యజీవం కావాలని వచ్చినవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. జస్ట్ బికాజ్ హీ కుడ్ నాట్ స్టాప్ లవింగ్ హిజ్ మనీ. డబ్బును ప్రేమించడం మానలేపోయాడు గనుకనే పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. వెధవ 30 వెండి నాణాలండి నీ జీవితం అంతా విలువ. నిత్యజీవం కోసం నీవు 30 వెండి నాణాలకు అమ్ముడుపోతావా? అమెరికా దేశంలో ఒక ప్రకటన చేశారట, $50,000 ఇస్తాము కన్యాత్వాన్ని కోల్పోవడానికి ఎవరు ముందుకొస్తారు అని. 50,000 మంది ఆడపిల్లలు వచ్చారట. ఇది న్యూస్. ఇది ఆశ్చర్యపోయింది సర్వ సమాజం. అవునా, కంప్యూటర్లో రైట్ కొట్టారు, నేను వస్తాను, నాకు డబ్బు ముఖ్యం కానీ నాకు నీతి ముఖ్యం కాదు. డబ్బుకు అమ్ముడుపోతున్నారు జనం ఈ లోకంలో. వాళ్ళు 10,000 అప్పిస్తున్నారన్నా వాళ్ళకి బానిస అయిపోతావా నీవు? అలా అమ్ముడుపోతావా? అదేనా నీ ఇస్కరియోతు యూదా జీవితం? 30 వెండి నాణాలు. పోనీ ఆ డబ్బుతో ఏమైనా సంతోషించాడా? లేదు. మళ్ళా తెచ్చి ఇసిరేసాడు దేవాలయంలో. వాళ్ళు మాకొద్దు ఆ డబ్బు అంటున్నారు, శపితమైన డబ్బు అంటున్నారు. నువ్వు కోరుకో, నేను కోరుకుంటాను, నిత్య జీవాన్ని కోరుకుంటాను, డబ్బు వద్దనుకుంటాను, దాచుకోను, దేవుని సేవ కోసం ఖర్చు పెట్టేస్తాను. నేను అనుకున్నాను నిజమే, రిస్కే, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఏమీ లేవనే బాధ నాకు లేదు. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ధనాన్ని ప్రేమిస్తే అది పారిపోతుంది మన దగ్గర నుండి. దాన్ని దేవుడు ఇచ్చినవి ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తే దేవుడు అద్భుతంగా మళ్ళా ఎంత కావాలో అంత నీకు ఇస్తాడు. నీకు వెండి నాణ్యాలు కావాలా, నిత్యజీవం కావాలా అంటే నీవు నిత్యజీవం కోసం వెండి నాణ్యాలని కాదనుకోగలవా? వెరీ సీరియస్ ఆలోచన చేయండి, సవాలుతో ఆలోచన చేయండి. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. జక్కయ్య నిలువబడి ఏం చేశాడు? తనకున్నదంతా బీదలకు ఇచ్చేశాడు. మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద నాకు మేలు అని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఐగుప్తు ధనాన్ని కాదనుకున్నాడు. అలా యూదా కాదనుకలేపోయాడు. యాకోబు భోజనాన్ని కాదనుకున్నాడు. నువ్వు కాదనుకోగలవా? షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారు వారు రాజు భుజించే ఆహారాన్ని కాదనుకున్నారు. విగ్రహార్పితమైందని ఆ త్రాగుడు అది వద్దనుకున్నారు. గనుకనే వారు చాలా శ్రేష్టమైన బాలురుగా, జ్ఞానవంతులైన బాలురుగా వారి ముఖాలు వెలిగిపోతూ ఉన్నాయి. నీవు కాదనుకోగలవా లోకం ద్వారా వచ్చే అక్రమ సంపాదనను? పౌలు తనకున్నదాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇంకొక వాక్యం చూడండి, మార్కు సువార్త 14:50లో అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి అని రాసి ఉంది. మరి నీవు పారిపోతావా లేకపోతే స్థిరంగా ఉంటావా? యోహాను సువార్త 6:66-68లో ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీశారు, మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. 67లో ప్రభు అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? పేతురు అన్నాడు, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. మరి నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో నీవే ఎంపిక చేసుకోవాలి. బరబ్బా తాను మార్పు చెందిన తర్వాత ఇక పాత జీవితంలోకి వెళ్ళలేదు. చరిత్ర చెబుతుంది ఆయన క్రీస్తు దాసుడుగానే తన జీవితాన్ని కొనసాగించాడని. నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు సంతోషించే విధంగా నీవు జీవిస్తావా లేక మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోతావా? రెండు దారులు, 2 మార్గాలు. దేవుడు బలవంతం చేయుడు, పాస్టరు బలవంతం చేయుడు, సాతాను కూడా బలవంతం చేయుడు. నీ ముందు పెట్టాడు, నువ్వు ఎంపిక చేసుకో. ఏది ఎంపిక చేసుకుంటావో దాని ఫలాన్నే పొందుతావు. ప్రేమగల తండ్రి,
నీ వాక్యం ఎంతో గొప్పది నాయన. ఈరోజు నాయన మా ముందు ఉంచిన సవాళ్లను బట్టి స్తోత్రాలు. మేమందరము మాకు తోచినట్టు మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడమా లేక నీ చిత్తానికి అప్పగించుకోవడమా అనేది మా ముందు ఉంచారు. ఆనాడు తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు ఎలా నీ చిత్తానికి అప్పగించుకొని నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేశాడు. అలాంటి సమర్పణ మా అందరి హృదయాల్లో మీరు దయచేయండి నాయన. చాలామంది తప్పిపోయారు, శిష్యులు పారిపోయారు. ఆయన యోహాను మళ్ళా తిరిగి వచ్చాడు. పేతురు అబద్ధం చెప్తున్నాడు. నేను మా జీవితాలు అలా కాకుండా మేలు చేసినప్పుడు నీ పక్షంగా ఉన్నాం, శిక్షలో ఉంచబడినప్పుడు కూడా మీ పక్షంగా జీవించడానికి సహాయం చేయండి. డబ్బు మీద బంగారం మీద మాకు ఆశను తీసేయండి. మిమ్మల్ని ప్రేమించినట్టు ఈ లోకంలో ఎవరిని ప్రేమించము అనే గొప్ప తీర్మానం ఈరోజు మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మేము ఎప్పటికీ పారిపోము, మేము నీ కోసం నిలబడతాం ప్రభువా. ఎవరెవరు ఇలాంటి తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు దీవించండి, వారిని మీరు స్థిరపరచండి ప్రభువా. నీ పక్షము వారుగా నిలబడడానికి కృప చూపండి ప్రభు. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి, క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి.
సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు,
ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటను. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.